Thank you, Shashgiri. Jai Gurudev. 76. 76 is a very remarkable batch. You don't admit it. Okay. But if you take this, even now head count, 76 is highest here. And మీరు ఎవరైనా మరి వేరే బ్యాచ్ వాళ్ళని జాయిన్ చేసుకుంటే మేము సర్టిఫై చేయలేము. Okay, we respected teachers. We all know, I guess, Guru Brahma, Guru Vishnu, Guru Devo, Guru. But we have only one Guru. Because I just cannot forget Suniti teacher. Whenever I recall, because now I take art of living very seriously. And there we take Guru very, very seriously. In that before we go into the meditation, we are asked to recall your teachers. Our teachers recall చేసుకున్నప్పుడు first we recall is our parents. Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. So second thing that we recall is the teacher. And at that time, I only recall teacher. And we also recall future teachers. Our future teachers evaro naaku teliyadu, but future teacher still remains for me. And నా గురించి పెద్ద చెప్పుకునేది ఏం లేదు, ఎందుకంటే నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ స్టూడెంట్గా ఉండేవాడిని. నేను అల్లర్లో అదే ఫస్ట్ ఎక్కిన గోడ లేదు, ఎక్కని గోడ లేదు, చెట్టు లేదు, కోయని కాయ లేదు. ఖాళీలో ఎంతోమంది వెళ్ళి టీచర్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. సో ఈ విధంగా గడిపిన స్కూలు నాది. బట్ ఐ ఓ మై సక్సెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ లిటిల్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఈస్ బికాస్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది స్కూల్. This school has given me a lot. Somebody has told the discipline that I have learned, whatever it is here I have learned. స్కూల్లో ఎంతో కొట్టుకునే వాళ్ళం మేము, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే వాళ్ళం కాదు. అసలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే వాళ్ళం కాదు, అటువంటి బ్యాచ్ చాలా. బట్ టీచర్ వల్ల మేము 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఐ థింక్ వీ కేమ్ టు వన్ సెక్షన్. అంతవరకు వేరు సెక్షన్లో ఉండేవాళ్ళం మేము. 10thలోకి వచ్చిన తర్వాత ఒక సెక్షన్లోకి వచ్చాం. టీచర్ వాజ్ అవర్, మీకు ఇప్పుడు టీచర్ వాజ్ ది అవర్ క్లాస్ టీచర్ ఆల్సో. అప్పుడు ఒక రోజు మేము చాలా కొట్టుకునేవాళ్ళం, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు కాదు, మా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చునేవాళ్ళం కాదు. ఇప్పుడు కూర్చున్నాం కానీ అప్పుడు అసలు కూర్చునేవాళ్ళం కాదు. అయితే ఒకరోజు టీచర్ తెలిసి, అప్పుడప్పుడు టీచర్కి తెలియదు అనమాట మేము ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోమని చెప్పి. అది ఎట్లా మాట్లాడుకుపోయేవాళ్ళం వాళ్ళం అంటే, మేము కబడ్డీ ఆడేవాళ్ళం, మా నేషనల్ గేమ్ కబడ్డీ. అప్పుడు ఆ కబడ్డీ ఆడేటప్పుడు కూడా వాడిని అవుట్ చేసి వచ్చేవాళ్ళం కాదు, ముట్టుకోకూడదని చెప్పి. మాట్లాడడం సంగతి వేరు, ముట్టుకునేవాళ్ళం కాదు. అది టీచర్కి ఒకరోజు తెలిసిందనమాట ఈ సంగతి. టీచర్ చెప్పారనమాట. అది అప్పుడు ప్లేసెస్ మార్చేశారు, మీకు గుర్తుందో లేదో. అందరం వేరే ప్లేస్లన్నీ మార్చేసుకున్నాం, షఫ్లింగ్ అది చేసి. అప్పుడు వీ హ్యాడ్ ది క్రేజ్ అనమాట. అప్పుడు కూర్చున్న టీచర్ బెంచ్ ముందుకు వచ్చి, ఇట్లా డయాస్ మీద ముందుకు వచ్చి మమ్మల్ని అరిచారు. స్టిల్ ఐ కెన్ రీకాల్ దట్ ఇన్సిడెంట్ అనమాట. దట్ వాజ్ ది వెరీ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. ఆఫ్టర్ దట్ ఐ థింక్ I developed the art of not hating anybody. If I have to hate myself first అన్న లెసన్ నేర్చుకున్నాను నేను. సో జీవితం అలా గడిచింది. 33 ఏళ్ల క్రితం 76 పాస్ అయ్యాం మేము. మళ్ళీ 76 తర్వాత 86 ఈజ్ అగైన్ ఏ రిమార్కబుల్ స్టేజ్ ఆర్ ఇయర్ ఫర్ మై లైఫ్. బికాజ్ 86లో ఐ గాట్ త్రూ సివిల్ సర్వీసెస్. 86, so 76 and 86, and now I have put in 22 years of service roughly.
పాస్ త్రూ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. నేను హార్డ్లీ చూడని స్టేట్ లేదు, ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి వెళ్ళలేదు నేను. బట్ ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ మెనీ ప్లేసెస్, వెరీ టఫ్ ఏరియాస్, టఫ్ ప్లేసెస్. Now I am in railways. I belong to a service called IRTS, Indian Railway Traffic Service. And I wish the school a very, very future, good future. And I would like to see the school coming up with many, many colors. And this is a very good thing. పొద్దున శేషగిరి చెప్పంగానే I thought I should come. మిగతావన్నీ ఆపేసి I said, let me give my only thing that I can do is being present here. So అందుకోసం వచ్చాను. I felt very happy to see few faces which I could recall. One or two faces from my seniors I could recall, and I could see my own classmates and my beloved teacher and the teachers now. And రామ్ రెడ్డి గారు ఎవరు జనరల్ మ్యాథ్స్ టీచ్ చేశారని చెప్పారు. నాకు తెలిసినంత మట్టుకు కాంపోజిట్ మ్యాథ్సే టీచ్ చేసేవారు ఆయన. మా కాంపోజిట్ మ్యాథ్స్ టీచ్ చేశారు. ఇప్పటికీ వాట్ ఐ కాంట్ ఫర్గెట్ ఈజ్ సార్ చెప్పిన కాలము, పని, వడ్డీ, చక్రవడ్డీ, ఎవరో తెలుగు అన్నారు, అందుకోసం తెలుగు వాడుతున్నా సాధ్యమైనంత వరకు. చక్రవడ్డీ, సరాసరి, యావరేజ్. సో ఈ విధంగా నేర్చుకున్నాం. సునీత టీచర్ గురించి స్పెషల్గా నేనేం చెప్పలేను, ఎందుకంటే ఆవిడ షీ టాట్ అస్ ఎవ్రీథింగ్, హౌ టు స్టాండ్ ఆన్ అవర్ లెగ్స్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ షీ మోటివేటెడ్ అస్. She motivated us. She didn't teach science to us. She taught us how to live. What is a man? What is a human being? What is there in life? సో ఆ విధంగా మమ్మల్ని ముందుకు మోటివేట్ చేసింది టీచర్. చాలా I personally owe my life to her, and I'm really honored that she's there today. And I pray to God for all the teachers for their good health and long life. And I am obviously married, one wife, official. In fact, my wife is also from teaching profession. She is a professor. I have two daughters. Elder one is doing BDS, second year. Younger one is intermediate, first year. And they are from the missionary and corporate schools. So they don't know much. I keep telling them that they miss a lot. Yes, they miss a lot. But I wish they would have been here, but somehow jaragaledu. Anyway, next ఎటువంటి ఆపర్చునిటీ ఎక్కడ వచ్చినా సరే. మై నేమ్ ఇస్ శివ ప్రసాద్. రైల్వేస్లో ఉన్నాను. మీకు ఏమైనా అవసరం వస్తే ఐఎమ్ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ టీచర్. చాలామంది మన గురువులు చాలా బాగా నేర్పించిన విషయాలు చెప్పారు. ఒక పర్టికులర్ విషయం గురించి చెప్పడం కోసం మీకు మా బ్యాచ్మేట్ని పిలుస్తాను, సాంబశివరావుని. తెలుగులో బాసిత్ సార్ మాట్లాడితే ఎలా ఉంటుంది? మధ్య మధ్య పానీయం సమర్పయామిలాగా కొద్దిగా స్మాల్ ఇంటర్లూడ్ ప్లీజ్. ఆయన బ్రాండ్, ఆయన తెలుగు మాట్లాడితే, ఆయన ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి చెప్పారు. మనందరం బాగా మాట్లాడుతాం, ఫౌండేషన్ ఇస్ వెరీ గుడ్. బట్ తెలుగు మాట్లాడితే, ఆయన మాట్లాడితే ఎంత యూనిక్గా ఉంటుంది, ఆ ఫ్లేవర్ సాంబార్ని ఉంటాడు. వినండి. థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. మా గురుగారు ఉన్నారు, అందరూ మా టీచర్సు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మాది 79 బ్యాచ్. అప్పుడు మాకు బాసి సార్ గారు ఉండేవారు ఇంగ్లీష్ కోసం. ఆయన ఎప్పుడు అనేవాడు, రే మీ అమ్మ నాయన బువ్వ పెట్టి అన్నం పెట్టి స్కూల్కు పంపిస్తే బద్మాష్ అని చెప్పేవాళ్ళు ఆయన అప్పుడు ఆ టైంలో మాకు ఇంగ్లీషు నేర్పించినందుకు ఇవాళ మేము కూడా ఈ స్టేజ్లో ఉన్నాము. కాకుండా కూడా మేము స్పోర్ట్స్లో కూడా మంచి స్కూల్ లెవెల్లో చాలా మంచి పొజిషన్కి వచ్చినందుకు వెంకటరెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన గురించి ఎవరు